ఇంతసేపు మేము పాము పక్కన కూర్చున్నాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ పాము ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి గైస్, పాము ఉంది. రే మామా, నేనేనా కాటేసిందా ఏంది? మనమైతే మన కార్ కోసం ఫ్యాన్సీ నెంబర్ అయితే తీసుకున్నాం అనమాట. అది ఫ్యాన్సీ కూడా కాదు, విఐపి నెంబర్ అని కూడా చెప్పొచ్చు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VC Vlogs. సూపర్ ఆల్ డూయింగ్ గుడ్. సో కార్ కొని ఒక 1.5 వీక్ తర్వాత మనమైతే ఫైనల్ గా బ్లాగ్ చేసేదానికి మన దగ్గర అయితే టైం దొరికింది అనమాట. అండ్ ఇప్పుడు యాక్చువల్ గా వెహికల్ నేను వచ్చేసి 250 కిలోమీటర్స్ అయితే నడిపేస్తున్నాను. అండ్ రేంజ్ కూడా మనకైతే 183 చూపిస్తుంది. అండ్ ఈ మధ్యలో ఈ 250 కిలోమీటర్స్ కి నేనైతే 30% మాత్రమే ఛార్జింగ్ పెట్టాను అనమాట. సో మిగతాదంతా కూడా నేను ఆల్మోస్ట్ షోరూమ్ లో 100% ఇచ్చారు, అదే వాడాను. బట్ ఇంకా మన ఇంటి దగ్గర అయితే ఛార్జర్ అయితే ఫిట్ చేయలేదు కాబట్టి మనమైతే ఫాస్ట్ ఛార్జర్ 60 కిలోవాట్ అయితే వాడామన్నమాట. సో ఈ 30% ఎక్కడానికి నాకైతే వాళ్ళు 520 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒక ఈవీ తీసుకున్న తర్వాత బయట ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది ప్రాక్టికల్ అయితే కాదు కాబట్టి మనమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అనమాట ఛార్జర్ ఇన్స్టాలేషన్ కోసం. మన ఇంటి దగ్గర ఏదైతే లైన్ అయితే ఉందో దాని అయితే మొత్తం మార్చాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకైతే ఇక్కడ 7 కిలోవాట్ అయితే ఛార్జర్ అయితే ఫిట్ అవబోతుంది కాబట్టి. మనం తీసుకున్న నెంబర్ వచ్చేసి 0009. మనకైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ గానే పడింది నెంబర్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది అమౌంట్, బట్ స్టిల్ మనమైతే షోరూమ్ నుంచి అయితే మనకైతే కాల్ వచ్చిందనమాట. ఇలా నెంబర్ ప్లేట్ అయితే వచ్చిందని చెప్పి వెంటనే వెళ్ళి మనమైతే నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ చేపించేసుకున్నాం మన కార్లో. అండ్ దాంతో పాటు నా కార్ లో ఒక చిన్న మేజర్ ఇష్యూ కూడా ఉన్నిందనమాట. అది ఏంటంటే మన స్టీరింగ్ ఏదైతే ఉందో అలైన్మెంట్ అనేది నాకంతే సరిగ్గా అనిపించలేదు. ఎందుకంటే స్టీరింగ్ హ్యాండ్ వదిలేసిన వెంటనే ఎప్పుడైతే మనకి అడాస్ ఆన్ కాకుండా అండర్ 60లో ఉన్నప్పుడు మనకైతే ఏమైతుందంటే వెహికల్ కొంచెం లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది, పక్కకి స్పీడ్ పెంచుతుంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అడాస్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ వర్క్ అవుతాయో అది ఆటోమేటిక్ గా సెన్స్ చేసుకుంటుంది. సో అది ఇష్యూ కాదు, బట్ నార్మల్ గానే వెళ్ళిపోతుంది అని చెప్పి చెక్ చేయించాం. మనకైతే 2 times వెహికల్ అయితే వెళ్ళి ర్యాంప్ లోకి ఎక్కించి అలైన్మెంట్ అంతా టెస్ట్ చేశారు. సో వాళ్ళు కంపెనీ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే వెహికల్ వచ్చేసి కరెక్ట్ గానే ఉంది అని చెప్పి అలైన్మెంట్ వాళ్ళు అంటున్నారు. అండ్ నేను కొంచెం నా రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క టాటా హ్యారియర్ అంటే లైక్ డీజిల్ ఇంజన్ నుంచి చెప్తున్నా నేను. సో హ్యారియర్ గానీ లేకపోతే టాటా నెక్సాన్ గానీ ఇవటికి ఏంటంటే కొంచెం లెఫ్ట్ వెళ్ళిపోయేది ఫ్యామిలీ జనరేషన్ ప్రాబ్లం అంటే ఇది. అది మనం నోటీస్ చేస్తేనే తప్ప అది పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు. నేనేం చెప్పానంటే ప్రస్తుతానికి ఇదంతా ఉండనిద్దాము, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ సర్వీస్ కి అయితే వెహికల్ 2000 కిలోమీటర్స్ కి పెట్టాల్సి వస్తుంది అనమాట. అప్పటికి నాకు ఏదైనా ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ అనిపించినప్పుడు మాత్రం నేనైతే చూపిస్తాను, దీన్ని కొంచెం రెక్టిఫై చేయమని అయితే చెప్పాను. అండ్ అది తప్ప నాకైతే ఇంతవరకు ఈ కార్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీకైతే చెప్పాలి, ఇవి తీసుకున్నాం కాబట్టి మనమైతే ఆల్మోస్ట్ చాలా వరకు మనీని అయితే సేవ్ చేస్తున్నాం. ఇంకొంచెం సేవ్ చేద్దాము, ఎందుకంటే మనమైతే ఇప్పుడు కార్ ని బయట వాష్ చేయించాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా కార్ కి అయితే ఒక 500 అయితే మినిమం తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు మన పాత కార్లు ఉన్నాయి, ఈ కార్ ఉంది, మన బైకులు ఒక 4 బైకులు ఉన్నాయి. మన గురించి తెలిసిందే, మనకైతే దూల పనులు ఎక్కువ కాబట్టి మనమైతే బుడదలు గిడ్డల్లో బాగా వెళ్తా ఉంటాం కదా. సో ఊరికనే కార్ ని అయితే ఈజీగా వాష్ చేపిస్తా ఉండలేం కాబట్టి నేనైతే ఒక మంచి కార్ వాషర్ ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదేంటో మీకైతే చూపిస్తాను పదండి. సో గైస్, నేను తీసుకున్నది వచ్చేసి ఆగేరో వాళ్ళ సుప్రీం హై ప్రెషర్ వాషర్. ఇప్పుడు దీనిలో ఏమున్నాయి చూద్దాం రండి. ఒక 3 మీటర్ ఇన్లెట్ హోస్, ఒక 8 మీటర్ అవుట్లెట్ హోస్, ఒక ఫోమ్ బాటిల్, ఒక స్ప్రే గన్ అండ్ నాజిల్, ఒక బకెట్ ఫిల్టర్, ఒక ఎక్స్టెన్షన్ రాడ్, ఒక ఇన్లెట్ ఫిల్టర్, ఒక ట్యాప్ కనెక్టర్, ఒక ఇన్లెట్ కనెక్టర్. ఇప్పుడు వీటన్నిటిని ఎలా అసెంబ్లీ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ మనం వచ్చేసి ఇన్లెట్ ఫిల్టర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇన్లెట్ పైప్ ఒక ఎండ్ ని తీసుకొని మనమైతే ఇన్లెట్ కనెక్టర్ కి అటాచ్ చేసుకోవాలి. ఇంక ఇన్లెట్ కనెక్టర్ ని ఇన్లెట్ ఫిల్టర్ కి అయితే అటాచ్ చేయాలి. డైరెక్ట్ గా ట్యాప్ నుంచి వాటర్ సప్లై తీసుకోవాలంటే లెఫ్ట్ లో కనిపిస్తున్న ట్యాప్ కనెక్టర్ అయితే పెట్టుకోండి. లేకపోతే బకెట్ లో వాటర్ ఫిల్ చేసి యూస్ చేసేటట్టయితే బకెట్ ఫిల్టర్ అయితే పైప్ కనెక్ట్ చేయండి. ఇక హౌస్ పైప్ ఒక ఎండ్ ని తీసుకొని అవుట్లెట్ సాకెట్ కి అటాచ్ చేసుకోవాలి. ఇంక ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని స్ప్రే గన్ కి అటాచ్ చేసుకోవాలి. ఇంక ఎక్స్టెన్షన్ ట్యూబ్ కి నాజ్ అటాచ్ చేసుకోవాలి. ఇంకా హోస్ పైప్ మరొక ఎండ్ ని తీసుకొని గన్ లోకి అటాచ్ చేసుకోవాలి. ఇంకా యూస్ చేయడానికి లెఫ్ట్ లో బకెట్ అన్నా వాడచ్చు, లేకపోతే ట్యాప్ అన్నా వాడచ్చు. ఇంకా మిషన్ ఆన్ చేసుకోవడమే. సక్సెస్ఫుల్ గా మనమైతే మన మెషిన్ అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట. ఒకసారి చూపిస్తారండి. సో మనమైతే ఇక్కడ బకెట్ లో వచ్చేసి నీళ్లు పెట్టుకునేసి పైప్ అయితే పెట్టున్నాము. అండ్ అక్కడ మన మిషన్ ఉంది అండ్ పవర్ సప్లై వచ్చి పైన పెట్టుకున్నాం అనమాట. నేనైతే నా కొత్త కార్ అయితే ఆల్రెడీ వాష్ చేశాను. మళ్ళీ కనుక వాష్ చేసి చూపిస్తే మీకేం అర్థం కాదు. అందుకే నేనైతే నా పాత కార్ అయితే ఫుల్ డట్టీగా అయితే ఉందన్నమాట. ఒకసారి నా పాత కార్ అయితే వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో పవర్ఫుల్ 1800 వాట్స్ మోటార్ ఉండడం వల్ల మ్యాక్స్ ప్రెషర్ 120 బార్స్ అయితే క్రియేట్ చేసి డస్ట్ అయితే చాలా ఈజీగా క్లియర్ చేస్తుంది. ఫోమ్ బాటిల్ లో మనకి ఇష్టం వచ్చిన క్లీనింగ్ ఏజెంట్ ని వేసుకునేసి స్ప్రే గన్ అయితే కనెక్ట్ చేసుకోవడమే. ఇంకా ఫోమ్ ను కూడా చూసినట్టయితే చాలా థిక్ గా అయితే డిస్పోజ్ చేస్తుంది. ఇంకా వాటర్ కూడా ఎంత డిస్టెన్స్ వరకు అయితే ట్రావెల్ చేస్తుందో కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ ఈ మెషిన్ ఎంత పవర్ఫుల్ ఉందో చూపించడానికి నేనైతే శాంపుల్ గా ఈ కార్డ్బోర్డ్ అయితే చూపిస్తున్నాను. యాజ్ యూ గైస్ కెన్ సీ ఇట్స్ రియలీ పవర్ఫుల్. సో గైస్, మనమైతే కార్ ని అయితే నీట్ గా అయితే వాష్ చేసాం. మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, మళ్ళీ కొత్త కార్ లాగా అయితే మెరిసిపోయింది. మిషన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే మన ఎలక్ట్రీషియన్
భయ్య వస్తాడు అండ్ అక్కడ కరెక్ట్గా ఆల్మోస్ట్ ఆ స్పాట్లో మనకైతే ఛార్జర్ని అయితే ఇన్స్టాలేషన్ జరగబోతుంది అనమాట. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్. తను వచ్చాక ఒకసారి ఎలా ఛార్జర్ అనేది ఇన్స్టాల్ చేస్తారో చూద్దాం. సో గైస్ మీకు కనుక ప్రోడక్ట్ నచ్చినట్టయితే లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్ ఇచ్చున్నాను, వెంటనే వెళ్ళైతే చెక్అవుట్ చేయండి, మీకైతే మస్తుగా నచ్చుతుంది. సో గైస్ మేము వచ్చి ఫస్ట్ టైం హైవే దాటుకొని అయితే హెరిటేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట కోల్డ్ కాఫీ దాదామని చెప్పేసి. కార్ ఈజ్ నాట్ ఆనింగ్. రీజన్ నేను స్మార్ట్ కీ తీసుకొచ్చాను, కీ నాట్ డిటెక్టెడ్. నా దగ్గర ఏం లేదు గైస్. నేను నార్మల్గా దీనిలో ఈ ప్రాబ్లం ఉందని షోరూమ్ వాళ్ళు చాలాసార్లు వాన్ చేశారు. మనము ఎగ్జైట్మెంట్లో మర్చిపోయాము. కార్ ఈస్ దేర్, కూల్గా కాఫీ తాగుతున్నా, చూద్దాం ఏమవుతుందో. గైస్ నేనైతే టాటా వాళ్ళకి అయితే కాల్ చేసిన తర్వాత మన వాళ్ళు అయితే ఒక 2 minutes వరకు కార్ని లాక్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయబో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టుగానే స్టార్ట్ అయితే అయింది. అండ్ ఇప్పుడు నేను ఫాస్ట్ ఛార్జర్ దగ్గరికి వచ్చా. ఎందుకంటే రీజన్ వచ్చేసి ఇంకా మనకైతే ఛార్జర్ పెట్టడానికి రాలేదు, వీలైతే అవ్వలేదు అనమాట. సో మనకు వచ్చేసి ఒక 50-60 వరకు ఎక్కనిచ్చిన తర్వాత మనం అయితే బయటికి అయితే వెళ్దాం అనమాట. సో నేనైతే ఛార్జర్ వల్లనే చాలా రోజులుగా వ్లాగ్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఈ రోజుకి కూడా కాకపోయేసరికి నేనైతే డిసైడ్ చేశాను ఈ రోజు పెట్టేద్దాం వీడియోని, ఎట్లా అన్నా పర్లేదు. ఎందుకంటే ఇలా అనుకుని చాలా డిలే అయితే అయిపోతుంది. దీనిలోనే ఛార్జింగ్ ఎక్కుతుంటది. ఛార్జర్ది కూడా పెద్దగా అంతకేమి అంత కంటెంట్ కూడా ఏం కాదు. సో ఇట్స్ ఫైన్, వీల్ ఎంజాయ్ ది వ్లాగ్. మన Z9 కూడా ఇదే వీడియోలో నేనైతే కంటిన్యూ చేయబోతున్నా. సో మన Z9 కూడా అయితే ఎత్తుదాం. దాంట్లో పెట్రోల్ చాలా తక్కువ ఉందన్నమాట. Z9 లో లిటరలీ ఏం లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫుల్ బాటిల్ తీసుకొని, అదే అండి పెట్రోల్ కోసం బాటిల్ తీసుకెళ్లేసి ఫుల్ ట్యాంక్ అయితే పట్టించేస్తాను Z9 కి. అది కూడా దీనిలో యాడ్ చేద్దాం అండ్ ఒక Z రైడ్ వెళ్దాం. ఇంతసేపు మేము పాము పక్కన కూర్చున్నాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ పాము ఉంది. ఇంతసేపు మేము ఇక్కడే కూర్చున్నాము, అక్కడ కార్ ఛార్జింగ్ లో పెట్టేసి మేము ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాము. పాము ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి గైస్, పాము ఉంది. రే మామా నేనైనా కాటేసిందా ఏంది? తాత వస్తాడే అదరగొట్టి పోతాడు. రేరే చూస్తుంటా అందరా 4 ఇస్తుంది. ఇచ్చే ఆయన ఇంటికి ఎత్తుకెళ్తాడు అన్న, బాక్స్ వేసి ఇచ్చే పక్క ఆ పక్క కాపాడండి. ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేందా? ఓయమ్మ ఓ నాయన. బ్రో జాగ్రత్త బ్రో, నువ్వు కొట్టేసి ఉంటాడు కదా నువ్వు దాని పావుతో క్రికెట్ ఆడుతున్నారు బ్రో. అయ్యో ఇంతసేపు పాము పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తున్నాడు పాము పక్కన. నేనైతే నాకు అప్పటి నుంచి డౌట్ వేస్తుంది. నేను అక్కడే కూర్చోను, కాలు కిందనే ఉంది. అప్పుడు నేనేం తొక్కేసాను కూడా నాకు డౌట్ వేస్తా ఉండింది. కొంచెంసేపు పక్కకు వచ్చేసి కుడుతుందేమో భయం వేసి లేసేసా. రే సాయి, నేను నాకేదో కాలు కాడు పాకిందని చెప్పి ఇట్లా గోక్కున్నాను రా ఆడనే కూర్చొని. మనకున్న డౌట్లకి ఏదో డౌట్ రా. ఆడచూడు మన సీట్లు ఆడున్నాయా, ఈడే కూర్చోాలా వారిద్దరు. ఇక్కడ విశ్వ అన్న, ఇక్కడ నేను కూర్చోన్నాము, ఇక్కడ పాము ఉంది. ఏదో కాలు మీద ఉందని ఇట్లా గీక్కున్నాను రా. లేదన్నా డౌట్ వచ్చి లేహా వాడు ఈడే కూర్చొని నేసేపు వీడియో కాల్ మాట్లాడుకుంటా ఉన్నాడు. వాడు సంసారం చూసుకుంటా వాడు కింద పాము ఇట్టింటా ఉంది వాడిని. భయం కదా ఇక్కడ కూర్చుంటాం మేము. నీ మొన్న కూడా వచ్చినా వీడియో కూర్చున్నాము. 60 ఎక్కేసి మొన్న రాత్రి కూడా ఈడే కదా కూర్చుని మేము. 60 చాలు
గైస్ కార్కి అయితే ఫస్ట్ టైం కార్ కవర్ని అయితే కప్పబోతున్నాను అనమాట. రీజన్ ఏంటంటే ఇటువంటి చూడండి ఇక్కడ డస్ట్ ఎంత వచ్చేసిందో. సో 4000 రూపీస్ పడింది అనమాట ఈ కవర్. దీంతో పాటు మనకి క్లీనర్ కూడా ఇచ్చాడు. క్లీన్ చేసేద్దామా డైరెక్ట్ వేసేద్దామా? ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. యాడ క్లీన్ అయింది చూడు ఎట్లుంది. అది వాటర్ పడుతుంది. సర్లేరా వేసే రేపు వాటర్ వాష్ చేద్దాం నీట్గా మళ్ళా. హెల్ప్ మీ అవుట్ మ్యాన్, ఐ డోంట్ నో హౌ టు. ఏం జిప్ ఇచ్చున్నాడు రే. అన్నా నాకు తెలియదు ఫస్ట్ టైం ఎప్పుడు కప్పింది లేదు. దానికి కూడా చూడు ఎప్పుడు కప్పలా. దా కప్పు పెట్ట వీడియో ఆపాలా? దా నాకి నేను నువ్వు కప్పు ఇప్పుడు. నేను చూడాలి నాకు ఏం తెలుస్తుంది. వీడియో ఇస్తాడు చూడు. ఏది ఏ పక్క వస్తుంది బ్రో? ఇది ఛార్జర్ పక్క అటు పక్క ఛార్జింగ్. ఇది అది అటు వస్తుంది ఈడ. కాస్త ప్రాక్టీస్ తర్వాత ఫైనల్గా ఎరా వేసేసామా? రోజు ట్రైనింగ్ తీసుకొని రోజు నువ్వే నీట్గా వేసేయాలి కార్కి. రోజు ఎందుకు నువ్వు రోజు చేస్తావు చేయవా? రోజు ఎందుకు వస్తా మామ్స్ ఇంటికి? అంటే రావు, రోజు ఇంక రావు. గైస్ వీడియో నాకు తెలీదు. ఆ పై నాకు ఇల్లు కొనిచ్చే చెప్తా. నాకొద్దు, నువ్వు నా ఛానల్లో భాగం కాదు. ఇంకా తీసేస్తున్నాను నేను. రావద్దు, నువ్వు వేసే వ్లాగ్స్ లో లేవు. పైన ఎవర్రా నువ్వు? పెంట్ హౌస్ లో పెడతాను చెప్పండి. పైన పెంట్ హౌస్ లో పెడతా చెప్పు. రోజు చేయడం వేస్ట్ రా వీడు, వేస్ట్ రా, వేస్ట్. బాయ్. బాయ్ గైస్.